ఒక తోటలో ఒక కొమ్మకి ఒక పువ్వు పూసింది. మహారాణిల మహాలక్ష్మిల ఈ పువ్వు నవ్వింది. ఇలాగే నవ్వుతూ ఉండాలని, ఇలాగే పువ్వు పూస్తుండాలని. నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువ్వా గూడు ఆశీర్వదించాలి. లలలా లలా లలలా లలా లలలా లలా లలా. ఎవరు సార్? నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మందలేందంటే నీ పాసుగల సామె ఈడ కూర్చుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ చిన్న మాట చెప్పాలి మీకు. పోయినసారి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చి చాలామంది అతలాకుతలం అయిపోయారు. ఆక్సిజన్ దొరక్క చెట్లు పెంచండిరా అంటే అబ్బే ఎందుకు పెంచుతారో అందుకనేసే ఈసారి కూడా మళ్ళా వస్తుంది పక్క తీర్చుకోవడానికి మన మీద, మనుషుల మీద కోవిడ్. నా మాటిని ఈసారన్నా రోజుకి ఒక మంచి మొక్క నాటండి. ఇదే నేను ఇసరబోయే గ్రీన్ ప్లాంట్ ఛాలెంజ్. అయితే ఇక్కడ మాత్రం నీ పాసగలిసామే రకరకాలు రంగులు చెట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే దీని గురించి పూర్తిగా మనకు తెలియాలంటే ఓనరు నవీన్ అని ఉన్నాడు, ఆయన వెళ్ళి మాట్లాడదాం. అసలు చెట్లు, చిన్న చెట్ల నుంచి ఒక 9 రూపాయల నుంచి 10 రూపాయల చెట్ల దాకా, ఆడ నుంచి ₹1,00,000 చెట్లు కూడా ఉన్నాయంట. ఆ చెట్లు ఏందో ఒకసారి మొత్తం టూర్ లాగా మీకు చూపిస్తాను, రండి పోదాం. అయినా మీకు అడ్రస్ చూపివ్వాలని నా ఒకసారి నాతో పాటు ఫాలో అవ్వండి. ఎవరు సార్ అడ్రస్ కరెక్ట్గా చెప్తా చూడండి. నెల్లూరు మన కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఎట్టానో రావచ్చు ఈ అడ్రస్కి. కానీ పొట్టేపాలెం బ్రిడ్జు అది ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఎందుకంటే చేపలు ఇట్టా పోతా ఉంటాయి, ఇట్టా వస్తూ ఉంటాయి, బాగా ఆడుకుంటూ ఉంటాయి. నీళ్ళు కూడా కింద రోడ్డు మీదే పోతుంటాయి. ఆ బ్రిడ్జు, ఆ పొట్టేపాలెం బ్రిడ్జ్ అట్లా దాటగానే కొంచెం దూరమే వెనక కనిపిస్తుందా మీకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు. మామూలుగా ఇట్ట పోతే జొన్నవాడకి పోవచ్చు, అంత దూరం బాబల్లే. ఆ పొట్టేపాలెం బ్రిడ్జ్ కొంచెం దాటగానే అదిగో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఏడే ఉంటుంది, దాన్ని ఆనుకునే ఉన్న గ్రీన్స్ వరల్డ్. వెళ్ళి నవీన్ అంతా మాట్లాడదాం. ఫస్ట్ అడ్రస్ అయితే క్లారిటీగా చెప్పేసా, కింద డిస్క్రిప్షన్లో పోతా ఉంటుంది. ఆ అడ్రస్ బట్టి కూడా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు, చెట్లు కొనుక్కోవచ్చు. రండి నవీన్ అంతా మాట్లాడదాం. రండి, ఇదిగో నవీన్ అన్న ఏదో కలిపెడతా ఉన్నాడు. ఓ నవీన్ అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నావా? అబ్బా ఇట్రా. సరేగానే చెట్టులు నీ పాసుగల సామె అంటే గ్రీన్ వరల్డ్ అనుకున్నా గానే ఈ ప్రపంచం అంతకు మించుందన్నా. చాలా మంది వస్తుండారు, కొనుక్కొని పోతా ఉండరు. చెట్లు ఏంది రకరకాలుగా ఉన్నాయి, రంగులుగా. అటు చూస్తే విచిత్రంగా ఓ రకమైన షేపుల్లో ఉన్నాయి చెట్ల. ఏంది దీని మందలు చెప్పా? ఇది వచ్చేతలకే మనకి 2020లో చిన్నది ఒక షాప్ ఒకటి స్టార్ట్ చేసాం కరోనా టైంలో. అప్పుడు ఆక్సిజన్ ఎంత ఇదైందో తెలుసు కదా. అది 2020లో ఆర్టీసీ దగ్గర 150 అడుగుల్లో స్టార్ట్ చేశాను ఫస్ట్. ఒకటి చిన్న షోరూమ్ లాగా ఒకటి పెట్టి చూసిన తర్వాత ఏంటంటే మన నెల్లూరు వాళ్ళకి ఆనలేదు. అప్పుడు మా కలర్ కుండీలు, చెట్లకి కుండీలు, కలర్ కుండీలు ఉంటాయని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది నేను. అప్పుడే అన్ని పెట్టిన తర్వాత ఏంటంటే మన నెల్లూరు వాళ్ళకి ఆనలేదు. ఆ షాపు కార్లో రావటం, కార్లో దిగటం, డ్రైవర్ పంపించడం, చూడటం, పెట్టడం అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2021 మళ్ళీ కరోనా సెకండ్ టైం వచ్చింది. ఇట్లా కాదు పెద్దది పెట్టాలి, మరిగిన్ని మొక్కలు పెట్టాలని చెప్పి తర్వాత మన మాగుంట లేఅవుట్లో ఒక 5,000 అడుగుల్లో పెద్ద షోరూమ్ ఒకటి ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గార్డెన్ వరల్డ్, అగ్రి వరల్డ్ అని చెప్పి మనది వచ్చి నేచర్ బిజినెస్ వచ్చి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత అక్కడ ఇది ఓపెన్ చేసాం. తర్వాత అది కూడా చాలలేదు మన వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి. అది రాకుండా కడి వెళ్ళిపోతా చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి మన నెల్లూరు బయటకు వెళ్ళేది ఏంది, పెద్దదిగా వేసుకుంటాం. మనం బయట నుంచి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా తెచ్చి పెట్టుకొని. విదేశాల నుంచి ₹1,00,000 ఇది ఫైకస్ బోన్సాయి అంటారు. ఇది ఫైకస్ బోన్సాయి మొక్క అంటారు. ఫైకస్ మైక్రో కార్పా విదేశాల నుంచి వచ్చింది. విదేశాల నుంచి ఇంత పెద్ద చెట్టు ఫ్లైట్ లో పట్టిందా? ఫ్లైట్ లో కాదు స్వామి, కంటైనర్ లో, కూలింగ్ కంటైనర్ లో వస్తుంది. ఇవన్నీ మొత్తం ₹4,00,000 మొక్కలు 4 వచ్చినాయి. ఎదుగోది ఒకటి. ₹1,00,000 మొక్క? అది 1,00,000, ఇది 1,00,000. ₹1,00,000 ఇదే? నేను చెప్పి లాస్ట్ ఇంట్రడక్షన్ లో మీకు ₹1,00,000 చెట్లు అంటే ఆ మూల పెద్ద ఏమనుకున్నా గానీ ఇది ఏడా ఏదన్నా అమెరికానా ఆస్ట్రేలియా? ఇది చైనా నుంచి. చైనా? చైనా నుంచి వచ్చింది ₹1,00,000 చెట్టు. ఇది భలే ఉందన్నా.
షేపులుగా ఈ 4 మొక్కలు వచ్చినాయి మనకి. నెక్స్ట్ మనకి మార్చిలో 6,25,000 ఒక మొక్క కొనుండ మన పట్ల కంటైనర్ లో. ₹1,00,000 విలువ చేసే చెట్టు అన్నారు. ఇది ఏంది దీంట్లో స్పెషాలిటీ? నేను షేపులు చేసుకుంటా. ఇంట్లో గార్డెన్ లో మధ్యలో పెద్ద హౌస్ ఉంటది, కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. ఎంట్రన్స్ లో పెట్టుకున్నాను అనుకోండి, అదే లుక్. దాని షేపులు చేసుకుంటా. దానికి ఉండే షేపులనే మనం పెరిగిపోతా ఉంటది. వస్తది అంటే దీనికి ఉండే షేపులు బట్టి మనం చేసుకోవాలి. దానికి ఉండే షేపులు బట్టి మనం చేసుకోవాలి దాంట్లో. అది అట్లా చేసుకుంటే ఇది చూడండి షేపులు ఉంటాయి మొత్తం. ఇక్కడ ఒకటి ఉంది, అది కూడా ₹1,00,000. అది ఒకటి ఉంది, అది ఆల్రెడీ 90,000కి అమ్మి ఉన్నదని. అదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఏమో 25,000. 25,000. ఇది 85,000. అన్ని వేలల్లోనే ఉంటాయి, వేలల్లోనే చెప్పి అదిరిపోతాను నెల్లు రోజులు. అట్ట కాదు ఇది. మన దగ్గర ₹9 నుంచి ఉంది మొక్క. ₹9 నుంచి ఉంది మొక్క. ₹1,00,000 దాకా ఉంది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే 10 లక్షల దాకా కూడా ఉంటాయి. ఇంకా ఒక సంవత్సరం పడితే పెద్దవి కూడా తెచ్చి పెడతాం. అది ఇబ్బంది లేదు. ఏమనంటే ఇప్పుడు అంత రేట్ ఉందంటే దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ప్రెస్టేజ్ ఇష్యూ కోసం పెట్టుకుంటారు ఇంట్లో. అది ఏదంటే దాంట్లో ఏదనేది కాదు. ఆ షేపు, అందం, నేను పెట్టుకున్నాను, పక్కన పెట్టాడు, నేను పెట్టాలని చెప్పి ఇది ఉంటది జనాలు. అది మన నెల్లూరు సంగతి తెలిసిందే కదా నీకు. అది ఖచ్చితంగా ఉంటది. దీంట్లో చిన్న ఇది మనకి దీంట్లో ఈ ఫైకస్ మైక్రో కర్పలో మన దగ్గర 250 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. ఇదేమో ₹450. ఇది కోకోపిట్లో ఉంటది. అందుకని తీసుకొని భూమిలో గానీ మంచి ఫైకస్ బోన్సాయ్ మైక్రో కర్ప. మైక్రో కర్ప. నాకు ఇది చూస్తే ఒక సినిమాలో సీన్ గుర్తొస్తుంది అన్న. కలేజా సినిమాలో. లేదు అది చూపిస్తా. అది కాయ, ముళ్ళకాయ. అది ఉంది మన దగ్గర ఉంది. కాదు, అనుష్క ఇస్తుంది మహేష్ బాబుకి హాస్పిటల్ ఉన్నప్పుడు. అలాంటి మొక్క అనుకుంటాను నేను, అలాంటి చెట్టు. సరే పండి, ఇంకా చూద్దాం, చాలా ఉన్నాయి అన్న. షేపులుగా భలే ఉంటాయి అన్న. మన ఇండియన్ మ్యాప్, భారతదేశం మ్యాప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీట్ గా చెక్కేసి ఉంటారు. డిజైన్ మనం ఎట్టగా ఉంటే అట్లా తయారు చేసుకోవచ్చు. ఇట్లా కమ్ములు లోపల కమ్ములు వేసి సెట్ చేసుకొని చేసుకోవచ్చు అంతా. ఇవన్నీ ఒక జాతికి సంబంధించిన చెట్లు. ఇదంతా ఒక ఫైకస్. ఇది కూడా అంతా చూస్తున్నారు కదా, చూడండి కార్లు వేసుకొని వచ్చి మరి చెట్లు కొనుక్కుంటా ఉన్నారు. ఇది వచ్చేతలకి చామంతులు. మనకు మామూలుగా చిన్న మొక్క ఒకటి పెట్టేసి 4 పూలు ఉండేది కాదు. గణపతి గార్డెన్స్ అని కాకినాడ వాళ్ళు బ్రదర్స్, గణపతి అండ్ సన్స్ అని. ఆయన పెద్ద ఆయన గణపతి గారు, వాళ్ళిద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరు కృషి, ఇది 6 నెలల కృషి. ఈ మొక్క 600 కదా ఏముంది అనుకోకూడదు. 6 నెలల కృషి వాళ్ళది. దీని ఒక మొక్క, ఇది అందరూ 4-5 మొక్కలు పెట్టి బుట్ట తయారు చేస్తారు. ఇది ఒకటే మొక్కకి దీన్ని షేప్ చేసి ఇది చేస్తారు వాళ్ళు. అది ఆ కృషికి ఇవ్వచ్చు మనం డబ్బులు, దీనికి కాదు. కృషికి ఇవ్వచ్చు అట్లా. ఇది కాదు మామూలుగా చెట్లకి ఎరువు వేస్తారు మామూలుగా. ఇది మొత్తం వచ్చిన తర్వాత రేపు బొకే ఇచ్చామనుకో ₹1000. ఇది బొకే ఇస్తే ఆడ బాడేస్తారు. ఇదైతే 4 రోజులు ఉంటది. ఫిబ్రవరి దాకా ఇబ్బంది లేదు, ఎంజాయ్ చేస్తారు. ఇంట్లో పూల వనం లాగుంటది. తర్వాత ఫిబ్రవరి తర్వాత మొక్క ఉంటది, మనం ఫీడింగ్ ఇయ్యాలి. తర్వాత ఫీడింగ్ ఇయ్యాలా, ఎరువు వేసుకుంటా నీళ్లు పోస్తా ఉంటది. అది ఇవన్నీ ఇట్లా రకాలు. తర్వాత లోపలికి వెళ్దాం. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఉన్నాయి. మామూలుగా మొక్కలు దొరికేటి ఇవన్నీ రోజా చెట్లు, మందారం చెట్లు, తులసి చెట్లు. తులసి చెట్టే మనం ₹9 పెట్టాం సెంటిమెంట్ కి. ₹10 కొని ₹9 పెట్టా సెంటిమెంట్ కి ఇయ్యాలని చెప్పి. ఇవన్నీ రోజా చెట్లు, ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్. ఉంటాయన్నయ్యా. ఇది శంకర్ సినిమాలో ఆ పాటకి ఒక విజువల్ గా వాడుకోవచ్చు అన్న, చేసుకోవచ్చు. ఆలే ఆలే ఆ బాయ్ సినిమాలో రకరకాల పూలు, అలాగే అపరిచితుడు సినిమాలో ఒక సాంగ్ లో కూడా కనిపిస్తాయి. రకరకాల పూల్లో సాంగ్ షూట్ చేస్తా. అట్లా శంకర్ గారు డైరెక్షన్ లో ఉన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత ఇదంతా మొత్తం అంతా అవుట్డోర్ ప్లాంట్స్. మొత్తం బయట పెట్టుకునేటి, ఇంట్లో పెట్టుకునేటి. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకునేటి లోపలికి వెళ్తాం. ఆడ కూడా చూసాం. అది అన్ని కూడా బయట పెట్టుకునేటి. అవి కూడా బయట పెట్టుకునేటి. మనకి లోపల అంటే మనం పాలు హౌస్ లో పెట్టి పెంచుతాము. లోపలికి పోదాం. లోపల అసలైన ఎవరు, ఎందుకంటే ఇంట్లో పెట్టుకునేటి లోపల ఉన్నాయంట. టీవీల పక్కన, టేపాయిల మీద, వాటిలో అన్న అవి కూడా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. టేపాయి మీద పెట్టుకోవచ్చు. ఎంత మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అంతా వీటిలో వెరైటీలో ఉన్నాయి. ఇక్కడ వెరైటీస్ ఉంటాయి, రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా 25,000 దాకా ఉన్నాయి. అబ్బా, ఏ ₹25,000 చెట్టు చూపి. ఇది ₹12,000. ₹12,000 చెట్టు ఇదా? అబ్బా,
ఇది 15,000. అన్న నాకు ఇది ఆడాలి చిన్నప్పుడు చూసినట్టు గుర్తన్నా. చూసావు చిన్నప్పుడు క్రికెట్ ఆడుకునేటప్పుడు 3 కర్రలు కావాలి కదా, ఆ పెద్ద పిల్లకాయలు మా బ్యాచ్ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ ఇంచేసి అంటే చక్కగా ఉన్నాయి చూడండి అయ్యి. అది 12,000, ఇది 15,000. 25,000 ఆ పక్కన ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండోర్ లో పెట్టుకున్నట్టు మొత్తం అంతా. ఇప్పుడు రేపు మనకి జనవరి 1 వస్తుంది కదా, అవును, ఒక బొకే ఇచ్చే బదులు ఒక మొక్క ఇస్తే వాళ్ళ దగ్గర పెంచుకుంటారు. బొకే ఉంది పడేస్తారు, స్వీట్ ఇస్తే తినేస్తారు అయిపోద్ది. మన మొక్క అంటే శుద్ధంగా పెంచుకుంటారు. మనకి మేము వచ్చిన తర్వాత ఫీల్డ్ లోకి 2021 నుంచి ట్రెండ్ బాగా పెరిగింది. మన ఇంత ముందు ఎస్పీ గారు ఉన్నారు, పేరు రావట్లేదు, ఎవరు కూడా శాల్వా విజయరావు గారు అనుకుంటా, లాస్ట్ ఇయర్ కదా, అంత ముందు శాల్వాలు గెలవాలి ఏం తేకూడదు నా దగ్గర మొక్కతారండి అని చెప్పాడంట మొత్తం డిపార్ట్మెంట్ అంతా. విశాలు కూడా ఆ బొకేలు గీకి లీబాకండి అనవసరంగా వేస్ట్, అదే ఆ డబ్బులతో చెట్లు పెంచండి లేకపోతే పేద పిల్లకాయలకు పనికి వస్తాయని చెప్పి కూడా చెప్పున్నాడు ఆయన. అదే అట్లా చేయాలా, ఊరికే బొకేలు వేసి అట్లా వదిలేస్తారు. 12,000 అట్లా ఉంటాయి. ట్రాక్ అని ఇది ఇంపోర్టెడ్, ఇది చైనా నుంచి తెప్పించింది. ఇది చైనా ఇండోర్ లో పెట్టుకునేది. అది 12,000 నుంచి అంటే అన్ని ఫ్లైట్ లోనే కంటైనర్ లో వస్తుంది, కూలింగ్ కంటైనర్ లో. చైనా నుంచి ఎట్ట వస్తాయి 20 రోజులు పడుతుంది. ఆనించి రావడానికి 20 రోజులు పడుతుంది. 20 రోజులు పడుతుంది. ఒక చెట్టు కాదు, దాంట్లో దాదాపు 15 లక్షల నుంచి 30 లక్షల సరుకు వస్తుంది. ఒకటే చెట్టు యాడ్ వస్తుంది. దానిలో వచ్చి దాదాపుగా ఆ మొక్కలు పెద్ద మొక్కలు అయితే అన్ని అయితే ఒక 25-30 లక్షల సరుకు వస్తుంది మొత్తం చెట్లు. అట్లా వస్తాయి మొత్తం అన్ని కూడా. ఏడుకు వచ్చిన తర్వాత మన వాతావరణం చాలా. చైనానే ఎందుకు అంటే చైనాలో కోవిడ్ వచ్చింది కదా? లేదు ఎన్ని లేదబ్బా, ఎన్ని అనుకుంటే కాదు, చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది. మన వాళ్ళు ఏదో చెప్తారు కానీ చైనా అని అదే చాలా ఉంది నేర్చుకోవాల్సింది. చూసి ఫాలో అవ్వాలి కూడా. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఇందాక అడిగావు కదా నువ్వు కలేజీల మొక్కని, ఇది అది ముల్లకాయ అంటారు. అది దీని పేరే గూఫ్లాస్ అంటారు. ఇది క్యాక్టస్ లో వెరైటీ. ఇది కూర్చుంటది, చూసుకున్నాం కానీ చాలా ఇది కూర్చుంటది. 25,000 రూపాయలు ఇది. 25,000 రూపాయలు. దీంట్లో చిన్నది, దీంట్లో కూడా పెంచుకుంటారు, దీన్ని పెంచుకుంటారు అందరూ. ఈ ముల్లకాయని పెట్టుకుంటారు. దీని వల్ల లాభం ఏందనా? అదొక ఇది డెజర్ట్ లాగా తయారు చేసుకుంటారు ఇంట్లో, ఐడార్ లాగా. ఇట్లాంటి మొక్కలు అదొకటి 7,000. ఇట్లాంటి మొక్కలన్నీ పెట్టుకుంటారు ఒక డెజర్ట్ లాగా. మన ఎడార్లో ఎట్లా పెట్టుకుంటారో అట్లా పెట్టుకుంటారు. అదొకటి ఇదొకటి. దాంట్లోనే గూఫ్లాస్ నిజంగా గుచ్చుకుంటుందండి. ఇది గుచ్చుకుంటే సెప్టిక్ కూడా అవుతుంది, చాలా షార్ప్ గా ఉంటది. జాగ్రత్తగా ఉండాలి సామె. ఈ ముల్లకాయలు కూడా పెంచుకుంటున్నారంటే అది మామూలు వ్యవహారం కాదు. అందులో 25,000, 10,000, 15,000. దీంట్లోనే చిన్నది ఇది 2,500. చిన్నది ఇంకా చిన్నవి కూడా ఉంటాయి, 250 రూపాయలు అట్లా కూడా ఉంటాయి. పెరిగే సైజ్ పెరిగే కొంది ఏంటంటే రేటు పెరుగుతూ ఉంటది. సైజ్ పెరిగే కొంది రేట్ పెరుగుతూ ఉంటది. రేటు పెరగదు అంతే. నేను రోజుగా సైజ్ పెరుగుతున్నా, నా రేటు పెరగట్లేదు. పెరుగుతుంది నీకు కూడా. చూద్దాం దేవుడి దేవుళ్ళ. ఇది కూడా ఇండోర్ ప్లాంట్స్. ఇవి కూడా వీటిలో పెద్దవి. ఇది కూడా 18,000 ఇది మొక్క. పచ్చీర అంటారు. ఇది కూడా ఇండోర్ ప్లాంట్, ఇంపోర్ట్ చేసుకుంది బయట నుంచి, చైనా నుంచి. ఇది సెమీ షేడ్ లో ఇళ్లలో అట్లా పెట్టుకునే దానికి బాగుంటది, వరండాల్లో గానీ లోపల గానీ వీటిల్లో. ఇది వచ్చి బ్రాసియా గోల్డ్. ఇది కూడా మొక్కే 25,000 ఇది. బ్రాసియా గోల్డ్ కానీ గ్రీన్ కలర్ లో ఉంది. గోల్డ్ పేరు అట్లా ఉంటుంది. డార్క్ గ్రీన్ వస్తుంది, గోల్డ్ వస్తుంది పైన గోల్డ్ లాగా. దీంట్లో ఎట్లా అంటే గోల్డ్ గ్రీన్ అంటారు. గోల్డ్ అంటే కొద్దిగా పసుపు కలర్ లో ఉంటది అట్లా. ఈ 3 అయ్యాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న, ఇందాక మీకు చూపించాను కదా, అట్లా చిన్నవి ఈ ముల్లకాయలు క్యాక్టస్. ఇప్పుడు వీటికన్నిటికి ఎట్ట చేస్తున్నారు అంటే నీళ్లు పట్టాలా? రోజు పట్టాలి కదా నీళ్లు. ఇండోర్ లో అయితే రోజు మార్చి రోజు పడతాం, అవుట్డోర్ లో అయితే రోజు పొద్దున సాయంత్రం పడతాం. ఎండాకాలం అయితే 2 పూటలు 3 పూటలు కూడా పట్టాలి. ఈ టైంలో అయితే ఒకసారి పడతాం. వీటికి మాత్రం రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకసారి, ఒక్కో సెక్షన్ ఒక్కో విధంగా ఉంటాయి. అట్టబడి పోతాం లోపలికి. ఇంకా ఇవన్నీ ఇంట్లో పెట్టుకునే చెట్లు ఎన్ని ఇండోర్ ప్లాంట్స్ అక్కడ ఉండేది, ఇక్కడ ఉండేది, బయట ఉండేది. బయట ఉండేది. నవీన్ అన్న ఏందబ్బా టీ కప్పులు భలే ఉంటాయా? చెట్లు పెట్టుకునే దానికి ఏం లేదన్నా, పింగాణి కుండీలు. ఇంకా టీ కప్పులు కాఫీ కప్పులు అనుకుంటా. దీంట్లో పోసుకొని తాగతా ఉంటే ఉంటది కాదు. ఏ టీ కప్పులు అనుకున్నా కానే కాదు, చెట్లు చెట్లు పెట్టుకోవడానికి ఇదో ఇట్లా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇదో చెట్టు ఉంది. ఇట్లా మనం ఇంట్లో టీపై మీద, కబోర్డ్ లో, ఆఫీసులో టేబుల్ మీద ఇట్లా పెట్టుకునే దానికి తేలిగ్గా ఉంది. ఒకసారి చూడండి. వాటే 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 బ్యూటీ. ఈ చెట్టు చూస్తుంటే ఆడే నాటే. చాలా బాగుంది, తేలిగ్గా. ఇట్లా ఒకటి ఇట్లాంటి షేపులు కూడా ఉంటాయి. మళ్ళీ ఆయన చైనా బుద్ధుడు.
సేమ్ అచ్చు అలాగే ఉన్నాడు. కాకపోతే ఒకటే తేడా, ఈయనకి జుట్టు లేదు, నాకు జుట్టు ఉంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏమన్నా ఎంత చిల్లిళ్ళు అయినా కానీ దాన్ని అందంగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి మొక్కలు చిన్న చిన్నవి ఇలాంటి కుండీలు పెట్టి చిన్న చిన్న దాంట్లో చెట్లు వేసుకున్నాం అనుకోండి, అందంగా తయారవుద్ది, ఆహ్లాదకరం కూడా చాలా బాగుంటుంది, చూసినప్పుడల్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చెట్లు పెంచాలా అనేది. ఆ తర్వాత ఉన్న వీటిల్లో కూడా ఏంటంటే మనకి 150 రూపాయల నుంచి 15,000 దాకా సిరామిక్ లో ఉన్నాయి. ఇది వచ్చే తలకే మనకి వియత్నాం నుంచి వచ్చింది. ఇది వియత్నాం నుంచి. వియత్నాం దేశం వియత్నాం దేశం. అక్కడ వాళ్ళు మెటీరియల్ తో తయారు చేస్తారు. వాళ్ళ మట్టి, మన మట్టి అట్లానే అక్కడ వాళ్ళ మట్టి లాగా దీంతో తయారు చేస్తారు. ఇది వచ్చేదానికి 11,000 మనకి అవుట్డోర్ లో ఇవే పెట్టుకుంటారు. దగ్గరికి వస్తే చూస్తే ఇది విదేశాల నుంచి వచ్చిందంట. ఒకటి 11,000 మా దగ్గర 11,000 కాదు, 10 రూపాయల నుంచి 50,000 దాకా ఉన్నాయి. 50,000 రూపాయలు పూలకుండి, 50,000 రూపాయలు కూడా ఉంది. ఇవన్నీ ఎంత 1,500, 2,000, 2,500, 3,500 సిరామిక్ పెద్ద ఈ ఇళ్లలో కార్నర్స్ లో వాటిలో పెట్టుకుంటారు. ఇది మన బయట చూసాం కదా బోన్సాయిల్, అది ఇట్లా వేసుకునే దానికి, అవుట్డోర్ లో పెట్టుకునే దానికి, బోన్సాయి మొక్క ఇట్లా పెట్టుకునే దానికి. పక్కన ఉండేది వచ్చేది ఒక కంపెనీ ఫ్రాంచైజీ, గార్డెన్స్ నీడ్ అని. అవన్నీ ప్లాస్టిక్, ఫైబర్, రోటమోల్డ్, 3 రకాల కుండీలు ఉంటాయి. ఇదేంటంటే మన సొంతది. ఇది మనం ఇంపోర్ట్ చేసుకుంటాం చైనా నుంచి. ఇక్కడ వచ్చేసరికి మన సౌత్ ఇండియా అంతా సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే సౌత్ ఇండియా అంతా చెప్పిన బెంగళూరు పంపిస్తాము, ఇటు మన ఆంధ్ర అంతా పంపిస్తాం, హైదరాబాద్ పంపిస్తాం. పగిలిపోతాయి సిరామిక్ అంటే పగిలిపోద్ది కదా, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా అంతే 2,000, 3,000, 4,000 అట్లా ఉంటాయి. ఇవన్నీ పెద్దవి, 2,000, 3,000, 4,000 దాకా ఉంటాయి కుండి. ఇప్పుడు ఇది ఎత్తుకుంటే 4,000, దీనికన్నా చిన్నది అయితే 2,500, ఇదైతే 3,000 అట్లా. బాగా క్లాసిక్ గా ఉంటాయి. క్లాస్ గా నల్లగా మాస్గా ఏం లేవా? మాస్క్ అంటే ఉంటాయి, ఎందుకుండు. మాస్క్ కూడా చూపిస్తా, మట్టి మన పాత మట్టి కుండలు చూడు, అవి ఇప్పుడు ట్రెండ్ అయింది మళ్ళీ. ఓల్డ్ ఈజ్ గోల్డ్. మట్టి కుండలు వచ్చేసరికి ఇప్పుడు ట్రెండ్ అయింది మొత్తం. ఇది అంతకు మించి ఉందన్న. ఇది వచ్చేసరికి మనకి గార్డెన్స్ నీడ్ అని ఒక కుండీలు తయారు చేసే కంపెనీ. దాంట్లో వచ్చేసరికి మనకి దాదాపుగా ఒక 1000 నుంచి 1,200 రకాలు ఉన్నాయి. ఇది పూల మొక్కలు వేసి కుండీలు వేసుకునే కుండీలే. వీళ్ళది కూడా ఏంటంటే 10-15 రూపాయల నుంచి వీళ్ళది 30,000, 40,000 దాకా ఉన్నాయి. ఉంటాయి. అదేముంది, ఇంకా చాలా పెద్దవి ఉన్నాయి. 50,000 అంటే చాలా పెద్దది. మన ఇద్దరం కొట్టచ్చు ఈత. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే దాదాపు 1000 నుంచి 1,200 ప్రొడక్ట్స్ ఉంది. ఇది మన ఇండియాలోనే పెద్ద షోరూమ్, గార్డెన్స్ నీడ్ ఫ్రాంచైజీ షోరూమ్. అన్ని కూడా 500-600 స్క్వేర్ ఫీట్ లో ఉంటాయి. మనది వచ్చి 1000 స్క్వేర్ ఫీట్. ఇది ఇండియాలోనే పెద్దది, ఇది షోరూమ్ మొత్తం అంతా. ఇవన్నీ కూడా దాదాపుగా 5,000, 3,000, 2,000. ఇది తులుచుకుండి, అది వేసుకోవచ్చు కదా. తులుచుకుండి అది 3,000. మనం 20% డిస్కౌంట్ ఇస్తున్నాం, 2,400 వస్తుంది. ఇది కంపెనీ మన ఫ్రాంచైజీ కాబట్టి 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ కంపెనీలు అంతా కూడా మొత్తం అంతా ఎంఆర్పీలు అంతా కంపెనీ వాళ్ళు తెచ్చేస్తారు. దాంట్లో మనం ఏంటంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రకాలు. ఇది వచ్చేతలకే దీంట్లో 3 వెరైటీస్ ఉన్నాయి. అది వచ్చేతలకి అంతా ప్లాస్టిక్. ఇది వచ్చేతలకి అంతా ఇది ఫైబర్ అంటారు, FRP ఫైబర్ అంటారు. ఇది వచ్చేతలకి రోటమోల్డ్ హైబ్రిడ్ పాలిమర్ తో చేస్తారు. ఇది బయట వేసినా కూడా 10 సంవత్సరాలు ఏం కాదు. ఇవి ఏంటంటే బయట చేసినా కానీ ఏం కాదు. ఇదంతా ఇది వచ్చి రోటమోల్డ్ పాలిమర్, హైబ్రిడ్ పాలిమర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇది ఇండోర్ లోకి అట్లా పెట్టుకుంటారు. ఫైబర్ ఇది పగలుతుంది, ఇది పగలదు కానీ క్లాస్కి ఉంటుంది. ఇది అవి ఏంటంటే ప్లాస్టిక్ మామూలు కలర్స్ అదంతా ఉంటాయి. దీంట్లో కూడా ఇవన్నీ దాదాపు చెప్పాను కదా 1,200 డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర దాదాపుగా మొత్తం. తీసుకుపోతా ఉండవా? ఇక్కడికి గొంతులోకి కాదు, గోడౌన్లోకి తీసుకెళ్తాను. వెనకాల సరుకు అంతా ఉంటుంది. తీసుకుపోయి నేనేదో కొత్తాను స్వామి. ఏమో వాళ్ళకొని చూస్తే నేనేమో తప్పుగా ఏమన్నా మాట్లాడాను. ఇదంతా మంది గోడౌన్, ఇదంతా గోడౌన్, ఇదంతా సిరామిక్, అదంతా గార్డెన్స్ నీడ్ది. ఏదో కంపెనీది. ఇందాక చెప్పాను నీకు 25,000, 50,000 అని. ఇది 13,000. ఇది ఎంత? 13,000. ఇది 13,000 డ్రమ్ము కాదు, కుండి. అదేలే, నాకు ఈత కొట్టి డ్రమ్ముల్లో డ్రమ్ అనే వస్తుంది నాకు. 50,000 అన్నావు కదా, చాలా ఎవరు ఉంది.
50,000 ఇది చెప్పాను కదా ఇందాక, ఇద్దరు ఎక్కొచ్చాను లోపల. అవునవును, 50,000 రూపాయలు కుండి ఇది. 50,000 రూపాయలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కుండి ఏం కాదు. ఇట్లా ఇందాక ₹1,00,000 మొక్క చెప్పానే, అట్లా పెట్టేసుకుని ఒకళ్ళ కింద ఫ్లోరింగ్ ఉన్నది, ఇంట్లో పెట్టేసి వదిలేస్తే ఇదిగా ఉంటది, ఇబ్బంది లేదు. నిజంగా ఇద్దరు ముగ్గురు కూడా పడతారు, ఎంతమంది అయినా స్విమ్మింగ్ చేయొచ్చు, పిల్లకాయలైనా కానీ. ఇవన్నీ కూడా ఇవే మా రోటా బోర్డు లో వస్తుంది. ఇవన్నీ 10-15 సంవత్సరాలు మంచిది. మొత్తం చూపించావు, అదే గార్డెన్ వరల్డ్ తిప్పి చూపించావు, బాగా వివరంగా చెప్పావు. సరే నువ్వు వెళ్ళి ఆ బిల్లు కొట్టుకోపో. మన కస్టమర్లు అదిగో వెళ్ళి వాళ్ళ స్పందన నేను కూడా తెలుసుకోవాలి కదా. సరే మంచిదన్నా. సరే సరే ఓకే. సో ఇదిగోండి అక్కోళ్ళు కొంతమంది పక్కనే ఉన్నారు, కొంతమంది కదా ఇద్దరే ఉన్నారు. మాట్లాడదాం, ఎందుకంటే ఈడ చెట్లు ఎంత అందంగా ఉన్నాయో, ఎక్కలు కూడా బాగా అందంగా ఉన్నారు. సరే దాని గురించి పక్కన పెడతాం కానీ. అక్క నమస్తే. అక్క నమస్తే. బాగున్నారా? చెట్లు ఎంత అందంగా చెప్పే కదా, మీరు కూడా అంత అందంగా ఉన్నారు, బాగుంటారు కూడా. బాగుండాలా? అయితే ఏంది ఇన్ని రకాల చెట్లు నెల్లూరులో నేను ఏడ చూడలా, కానీ ₹9 దగ్గర నుంచి ₹1,00,000 చెట్లు కూడా ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు లాంటి మహా సిటీస్ లోనే ఇట్లాంటివన్నీ మనకు దొరికేవి. అక్కడ నుంచి కొంచెం తెచ్చుకోవాల్సి వచ్చిండేది బోన్సాయి ట్రీస్ కానీ, అది ఎవరికైనా ఇవ్వాలి అఫీషియల్స్ కి అంటే. కానీ ఇది రావడం వల్ల ఏంటంటే మా లాంటి వాళ్ళందరికీ చాలా మేలు జరిగింది అనుకోవచ్చు. బొకేస్ దగ్గరికి వెళ్ళిపోయి ముందే బొకే చేయించుకొని ఆ ఫ్లవర్స్ అంతా రాలిపోయి మేము వెళ్ళి ఇచ్చే వరకు కొన్ని ఫ్లవర్స్ కూడా రాలిపోయి వాడిపోయి ఉండేటివి, డబ్బులు మనం పెట్టినా గానీ. కానీ ఇక్కడ ₹10 మొక్క నుంచి ₹1,00,000 వరకు అందరికీ రీజనబుల్ ఉన్నాయి. మేము వారానికి చాలా సార్లు వచ్చి తీసుకొని వెళ్తా ఉంటాము. ఇక్కడ మొక్కలు రకరకాల ప్లాంట్స్ చూడండి ఎంత అట్రాక్ట్ చేస్తా ఉన్నాయో. జనవరి 1 లాంటి టైంలో బొకేస్కే మనకు తెలియకుండానే 5-6 వేల వరకు మేము పెడుతూ ఉంటాము. కానీ ఆ ఖర్చు కూడా చాలా లిటిల్ బిట్ అయింది, అంటే సగం వరకు తగ్గిపోయింది. మీరు చూడాలనుకుంటే ఏ ప్లాంట్స్ చూసినా గానీ ₹20, ₹30, ₹50, 20 అంటే ₹20 దగ్గర నుంచి ₹70 మినిమం. చాలా ఎంత రీజనబుల్ ఉన్నాయంటే మనం ఈ కల్చర్ ని చిన్న పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు. చిన్న ఒక రోజ్ ఫ్లవర్ కొంటేనే మనకు ₹50 అవుతుంది. విఆర్సి సెంటర్ లో ఒక చిన్న రోజ్ ఫ్లవర్ కొంటే ₹50 అవుతుంది. కానీ ఇక్కడ 2-3 మొక్కలు వస్తున్నాయి మనకి. ఆ మొక్కలు కొంచెం ఆ కల్చర్, బొకే ఇస్తే ఒక రోజు ఉంటది, 2 రోజులు ఉంటది, వాడిపోతుంది. కానీ మనం ఒక చెట్టు ఇస్తే వాళ్ళు అది వాడిపోతే అరే వాడిపోతుందని బాధ ఉంటుంది, వాళ్ళు కొంచెం అలవాటు చేసుకుంటారు మొక్కలు పెంచడం అనేది కూడా. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ అంటే ఇంపోర్టెడ్వి మనకు కొంచెం చాలా తక్కువ కదా సిటీస్ లో ఉండేవి. బోన్సాయి దగ్గర నుంచి వాట్ ఎవర్ ఒకటి ఉంది ఒకటి లేదు అని కాదు. అక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అంటే, బొకేస్ ఎట్లా రేపు జనవరి 1 కి బొకే ఎట్లా అయితే మోడిఫికేషన్ చేశారో వాళ్ళు ట్రీస్ ని అలాగా పెంచారంటే మాకు అసలు చాలా ఆశ్చర్యం కలిగింది. సిటీలో అయితే సిటీస్ లో అయితే అది మేము కొనాలంటే 1200 నేనే కొన్నాను, చాలా ప్లాంట్స్ అట్లాంటివి కొన్నాను. కానీ ఇక్కడికి వచ్చి కాస్ట్ అడిగితే అది జస్ట్ 300, 250 అలాగా ఉంది. అంత తక్కువ ప్రైస్ కి మనకి ఎక్కడ దొరుకుతుంది కదా, దొరుకుతుంది. నేను వీళ్ళ ఒకటి షాప్ ఉంది మాగుంట లేఅవుట్స్ అండర్ బ్రిడ్జ్ దగ్గర కూడా, నేను అక్కడ తీసుకుంటూ ఉంటాను ఆగస్ట్ 15 కి అట్లా. ఏమంటే అఫీషియల్స్ ని ఎక్కువ కలిసే వాళ్ళు, కొంచెం ఎవరైనా కలిసి ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేస్. ఇది చాలా డబ్బులు తక్కువ అవుతాయి. మనము ఇచ్చిన ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా గిఫ్ట్ చేసాము అంటే అది మనకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది అంత ఉంటుంది. ఇంకా బికాస్ ఆఫ్ ఇప్పుడు కొత్త కల్చర్గా బర్త్డే పార్టీస్లో కానీ మ్యారేజెస్లో కానీ ప్లాంట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఏ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే బదులు ఈ ప్లాంట్స్ కొంచెం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ రణపాల చెట్టు ఉంది. ఇంకా మీరు చూసినట్లయితే 5 బిల్వపత్రాలు మామూలుగా మనకు 3 దొరుకుతాయి కదా. ఒకటి శ్రీశైలంలో చూసాను నేను, అక్కడ చూసాను లాస్ట్ ప్లాంట్ అంటే 5 బిల్వపత్రాలు ఉన్నాయి. రణపాల చెట్టు, మనం ఇంట్లో పెంచుకునే శంకుపూల చెట్ల దగ్గర నుంచి ఒకటేమిటి జమ్మి చెట్టు, అక్కడ జమ్మి చెట్టు కూడా ఉంది. దసరా రోజు అయితే దాని తెలంగాణ వాళ్ళైతే ఆ చెట్టు లీవ్స్ కోసం చాలా అడుగుతారు. ఇది అంతా పెట్టిన నవీన్ రెడ్డి గారికి మాత్రం మన అందరి తరఫున ఆయనకి బెస్ట్ విషెస్ చెప్తా ఉన్నాము. దాంతో పాటు వెరీ వెరీ థ్యాంక్స్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళందరికీ చాలా పని చాలా ఈజీ చేశారు. ఎక్కడో అంటే ఇప్పుడు లేడీస్ మేము వెళ్ళి బొకే షాప్కి వెళ్ళి గంటలు నిల్చొని అదంతా చేయించుకునే బదులు ముందెళ్ళి ఎవరైనా తీసుకొని రావచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు కూడా ఒక 4 ప్లాంట్స్ తీసుకురండి అంటే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. కాబట్టి మా పని ఈజీ చేసినందుకు కూడా మిస్టర్ నవీన్ రెడ్డి గారికి
థ్యాంక్స్ అండ్ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా వచ్చి విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అక్క. నమస్తే. ఏం పేరు మీ పేరా? నా పేరు సోను. సోను గారు. సోను అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. మీ ఫ్రెండ్ ఏం కాదులేండి, నేను మీ ఫ్రెండ్ అంటే నాకు కాదులే కానీ ఎందుకు సోము అంటే 6th క్లాస్ లో సర్లే వదిలేద్దాము. నేను దిశ ప్రొటెక్షన్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీని. దిశ ప్రొటెక్షన్ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ. అంటే భయం వేసింది ఒకసారి గుండెలు దారింది. అంతే లేదులేండి. సరే అయితే ఏంది చెట్లు ఏం తీసుకున్నారు ఈ రోజు మీరు? ఇక్కడ ఫ్లవర్స్ చెట్లు తీసుకున్నాము. కాకపోతే బయట కన్నా ఇక్కడ రీజనబుల్ గా ఉన్నాయి రేట్స్. ప్లస్ ఏంటంటే సిరామిక్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్క పార్ట్స్ ఉన్నాయి, ప్రతి రకం ఉన్నాయి. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వాళ్ళు కొనేంత రీజనబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కొనొచ్చు, అంత బాగున్నాయి. చెట్లు అయితే ఆయుర్వేదిక్ చెట్లు కూడా ఉన్నాయి. మేడం ఇందాక అన్నట్టుగా బిళవ పత్రాలు, అవి రణపాల అంటే కిడ్నీ స్టోన్స్ కి పనికి వస్తుంది. అలాగే ఆయుర్వేదిక్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే 4 రాళ్ళు సంపాదించుకొని వెనకేసుకోమంటారు, వీళ్ళు కిడ్నీలు వేసుకుంటారు. అలాంటి తీసుకోవడానికి కూడా చెట్లు ఉన్నాయి. అలాగా చిన్న చిన్న ఫ్లవర్ బుకేస్ ఇచ్చే బదులు న్యూ ఇయర్ గానీ బర్త్డే పార్టీస్ గానీ మనం ఈ ఫ్లవర్ బుకేస్ ఇస్తే 4 రోజులు ఉండవు అవి. కానీ చెట్లు ఇచ్చామనుకోండి చాలా రోజులు ఉంటాయి. వాళ్ళు ఇచ్చారనే స్వీట్ మెమరీ కూడా మనసులో నిలబడిపోతుంది. అందుకని నాకు తెలిసి పూల చెట్లు ఇవ్వడం వల్ల అందులో మెయిన్ ఆడవాళ్ళకైతే ఇది చాలా హ్యాపీనెస్. మాకందరికి ఎంత హ్యాపీనెస్ గా ఉందంటే మా స్ట్రెస్ అంతా, మా తలనొప్పులు, మా టెన్షన్స్ అన్ని రిలీఫ్ అయిపోయి హ్యాపీగా ఒక చిన్న పిల్లల్లా మేము 1 hour కాదు కదా 2 hours కున్న టైం తెలియకుండా ఆడుకున్నట్టు ఉండింది మా పరిస్థితి. ఫుల్ హ్యాపీగా ఉన్నా, ఫుల్ ఎంజాయ్ చేసా. అంటే నేను వచ్చిన తర్వాత వచ్చారు ఎలా అయితే ఈ పువ్వులు అయితే ఎంత హ్యాపీగా ఉన్నాయో మేము కూడా అంతే హ్యాపీగా ఉన్నాం. అందుకే చెట్లు పెంచితే మన మైండ్ మన ప్రశాంత్ అన్ని బాగుంటాయి. నేను మా ఇంట్లో మినిమం 300 పైగా ఉన్నాయి చెట్లు. 300 రకాల చెట్లు ఉన్నాయి. ఈవెన్ పూల చెట్లు అయితే ఏమి, కాయగూరల చెట్లు అయితే ఏమి, ఫ్లవర్స్ చెట్లు అని ప్రతి ఒక్కటి 300 రకాల పైనే ఉన్నాయి. ఇంకా 4-5 రకాలు ఇక్కడ కూడా తీసుకున్నా ఇప్పుడు ప్రస్తుతం. వస్తే ఖచ్చితంగా 4-5 రకాలు తీసుకెళ్లాల్సిందే, కంపల్సరీ తీసుకెళ్తారు. ఎందుకంటే మనం ఒక చెట్టు కొందామని వస్తే ఇక్కడ 4-5 చెట్లు కొనకుండా ఉండవు. అలా ఉన్నాయి ఇక్కడ చెట్లు అన్ని. ప్రతి ఒక్క చెట్టు మనసును దోచేస్తుంది. చెట్లు ఎలాగో మా మనసును దోచేసాయి, అలా ఉన్నాయి చెట్లు. మంచిదక్క. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరా? నా పేరు విజయరత్న. విజయ్ గారు, అయితే చెప్పే కదా అంటే నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో మనం ఎట్లా పెంచుకుంటూ ఉంటాం. లేడీస్ ఇంకా ఎక్కువగా ఇష్టపడేది చెట్లను, పూల్ని. మీరు ఈడకి వచ్చిన తర్వాత ఏం తీసుకోబోతున్నారు, ఏమి తీసుకున్నారు? ఇప్పుడు చెట్లు అనేది అందరూ మాకు పెంచుకోవాలన్నమ్మా, మా ఇల్లు అపార్ట్మెంట్, మాకు కుదరదమ్మా, మాకు ఉండుంటే పెంచుకునేది ఆశలతో ఉంటారు. ఈ చెట్లు ఏమవుతుందంటే అపార్ట్మెంట్ కాదు, ఇంత కొద్ది ప్లేస్ లో కూడా సరిపోయేటట్టు వీళ్ళు డిజైన్ చేశారు. అది చాలా చూడడానికి బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఆ గ్రీటింగ్ అని పిల్లలకు చెప్తాం కదా, అలా కాకుండా ఒక్కొక్క చెట్టు టీచర్ కని ఫ్రెండ్స్ కానీ ఇస్తే వాళ్ళు ఆ చెట్టు చూసుకొని నీ చెట్టు బాగుందిరా, పూలు పూసాయిరా అని పిల్లలు మాట్లాడుకుంటా సెల్ కొద్దిగా డౌన్ చేసుకొని ఇప్పుడంతా సెల్లే నడుస్తున్నాయి. అదే చెట్లు అనుకోండి, అదే చెట్టు అది. అలా కాకుండా అమ్మ నా చెట్టు పువ్వు పూసింది, మా టీచర్, అలా ఒక రకమైన అప్పుడులో మనకు అదే వాతావరణం. మన ఇంట్లో పువ్వు పూసిందంటే టీచర్ తీసుకెళ్ళి ఇచ్చామా. ఇప్పుడు సెల్ దొరికిందా ఇదేనే గానీ ఒక ఫ్రెండ్ లేరు. దానికి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుద్ది, మనకి ప్రశాంతంగా ఉంటుంది. అది కానీ అలవాటు చేస్తే అందరికి కొద్ది ప్లేస్ కూడా సరిపోయే చెట్లు ఇక్కడ ఉన్నాయి. కానీ కొనకపోయినా విజిట్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరా? నా పేరు అశోక్ రెడ్డి. నేను మద్రాసులో ఉంటాను, నెల్లూరులో కూడా ఉంటాను. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి నెల్లూరులో మంచి గార్డెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కొన్ని ₹1000 ఖర్చు పెట్టి ప్లాంట్స్ అవి ఇవి తెస్తుంటాం. కాకపోతే ఇప్పుడు గార్డెన్ వరల్డ్ పెట్టిన తర్వాత మనం మద్రాసు కానీ లేదంటే కడియం కానీ పోయి తీసుకురావాల్సిన అవసరమే లేకుండా పోయింది. ముఖ్యంగా వీళ్ళు పూనా నుంచి, చైనా నుంచి మంచి మంచి ప్లాంట్స్ బాగా తెచ్చి స్టాక్ చేస్తూ ఉండరు. పాట్స్ బాగుంటున్నాయి. చెట్టు కొనటమే కాదు, ఆ చెట్టును పెంచే విధానం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని చెట్లకి నీళ్లు పోయాలా,
ఎక్కువగా, కొన్ని చెట్లకు నీళ్లు చాలా తక్కువ పోయాలా, అవి చెప్పి వాళ్ళ దగ్గర కొనిస్తున్నారు. అసలు నెల్లూరుకి ఇటువంటి ఫామ్ అసలు ఇక్కడ రావటమే ఒక పెద్ద ఆహ్లాదకరంగా ఉంటుంది, ఒక పిక్నిక్ వచ్చినట్టు ఉంటుంది. నేను హాఫ్ డే వేస్ట్ చేసినా పర్వాలేదు, ఇట్లా తిరుగుతూ ఉన్నాం ఈ చెట్ల మధ్యలో. లేఅవుట్ బాగుంది, ప్రశాంతంగా ఉంటుంది తిరుగుతుంటే. నెల్లూరుకి డెఫినెట్గా ఒక కలికి తురాయి అనొచ్చు దీన్ని. ఇటువంటివి నేను హైదరాబాద్లో చూడలేదు. మెడ్రాస్లో కూడా ఇంత లేఅవుట్ ఇంత బ్రాడ్గా ఉండదు, అంత ఇరుకిరుగ్గా ఉంటాయి, ఐఈసీఆర్ రోడ్లో ఉంటాయి. ఇది ఇంత మంచి గ్రీన్ హౌస్లో ప్లాంట్స్, వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, నీకు ఇంట్రెస్ట్ ఉండాలంతే, బాగా స్టాక్ చేస్తూ ఉండదు. ఇదే రకంగా కంటిన్యూ చేస్తారు నెల్లూరు ప్రజలు కానీ వాళ్ళు కానీ, వీళ్ళకి బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అని ఆశిద్దాం. అబ్బా ఎవరు సో చాలా సంవత్సరాలైంది ఈ చెట్టు చూసి. ఏంటంటే చిన్నప్పుడు మనం పుస్తకాల్లో నెమలికలు పెట్టుకుంటాం. నెమలికలు పెట్టుకున్నప్పుడు పిల్లలు పుట్టడానికి పుస్తకాలు ఇవి పెట్టుకుంటాం చూసారా, భలే ఉందనా ఈ చెట్టు మాత్రం. నిజంగానే వాస్తవం అది. కావాలంటే చాలామంది ట్రై చేయండి. 90s కిడ్స్, తర్వాత 1980-85లో పుట్టిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ పుస్తకాల నెమలికలు పెట్టినప్పుడు ఈ చెట్టు మొక్క పెట్టామనుకోండి పిల్లలు ఖచ్చితంగా పుడతాయి. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకుంటే మాత్రం ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ నీ పోసగల సామె 2.5 ఎకరా నాయన, ఈ కొసాన్ నుంచి ఆ కొసాన్ నుంచి ఈ కొసాన్ నుంచి ఆ కొసాన్ దాకా. నమస్తేనా, నమస్తే, సబ్స్క్రైబ్ చేయ ఛానల్ని. ఏదేమన్నా కానీ ఈ కొసాన్ నుంచి ఆ కొసాన్ దాకా తిరగతా ఉంటే నడుములు పడిపోయినాయి. 3 గంటలకు వస్తే చీకటి పడిపోయింది. ఏదేమైనా కానీ గ్రాండ్ ఓల్డా మజాక మరి గ్రాండ్గా ఉంది. ప్రతి రకమైన చెట్టు, చిన్న చెట్లు దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉన్నాయి. మీరు కనుక ఇంట్రడక్షన్లో మీకు చెప్పిన అడ్రస్సా కొనాలనుకున్నా, ఊరికే వచ్చి చూడాలనుకున్నా సప్పని వచ్చేసేయండి. అది మందల ఎటువంటి ప్రోగ్రామా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత కష్టపడి మీకోసం అంతా చూపెట్లా తిరిగా దీనికోసం అన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామెన్ కార్తీక్ సావుతో సింహపూర్ సిన్నోర్ సుజిత్, నెల్లూరు నుంచి.